హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణస్ కిచెన్. ఇవాల్టి మన స్పెషల్ కాకరకాయ చేదు లేకుండా రుచిగా రావాలంటే ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. రండి. కాకరకాయ కూర వండేటప్పుడు కాకరకాయలు అనేవి ఫ్రెష్గా ఉండేటట్లు చూసుకోండి. కాకరకాయలు ఫ్రెష్గా ఉంటే చేదు అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ కాకరకాయలను ఇలా నిలువుగా కట్ చేసుకొని ఇందులో ఉండే విత్తనాలన్నింటినీ తీసేద్దాం. ఇప్పుడు వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2-3 సార్లు బాగా శుభ్రం చేసి తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని వీటిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలను వేసుకుందాం. ఈ కాకరకాయ ముక్కల్లో కొంచెం వాటర్, ఒక 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టి ఒక విజిల్కు ఉంచేద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయలు లైట్గా వేగాక ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలను వేసుకొని బాగా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం చల్లారాక కుక్కర్ మూత తీసి కలుపుకుందాం. వేయించుకున్న ఈ ఉల్లిపాయలలోకి ఉడకపెట్టిన ఈ కాకరకాయ ముక్కలను ఇందులో వేసుకుందాం. ఇలా కుక్కర్లో ఉడకపెట్టడం వలన కూర అనేది చాలా తొందరగా అయిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకపెట్టుకుందాం. కూర అనేది ఇలా దగ్గరగా వచ్చి ఆయిల్ పైకి తేలినాక 1 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. అంతేనండి, చాలా ఈజీగా కాకరకాయ కూర రెడీ అయిపోతుంది. ఇలా ఈ విధంగా చేసుకోవడం వల్ల చేదు కూడా పెద్దగా ఉండదు. టైం చాలా తక్కువగా ఉంది, తొందరగా అయిపోవాలి అనేవాళ్ళు ఈ విధంగా చేసుకుంటే చాలా తొందరగా కూర అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.